and all the students. మీ అందరికీ ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావటం. ఎందుకంటే నేను చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. అండ్ ఇలాంటి సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ఎన్నో జరిగాయి. మా 10 సంవత్సరాలు 10 సార్లు జరిగాయి. అండ్ మా మదర్ కూడా మీలాగే ఇక్కడ కూర్చొని చాలాసార్లు ఆస్వాదించారు. ఇదే స్టేజ్ మీద మేము కూడా చాలాసార్లు ఇప్పుడు ఈ పిల్లల్లాగా స్కిట్స్ డ్యాన్స్లు వేసాం. సో ఇప్పుడు నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడికి వస్తే. సో నన్ను ఇన్వైట్ చేసినందుకు ముందుగా సిస్టర్స్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు నా మెమరీస్ చెప్పకపోతే బాగోదు కాబట్టి నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. హాస్టల్ కూడా ఇప్పుడు బాయ్స్ ఉండే హాస్టల్ ఉన్నది, అక్కడే ఉన్నాను. అండ్ చాలామంది బ్రదర్స్ మాకు అక్కడ వాటి ఇన్ఛార్జ్ చేశారు. అందులో ఒక ఫాదర్ ఇక్కడే ఉన్నారు, అరకిరాజు. ఆ ఫాదర్ కూడా మాకు వార్డెనింగ్ చేశాడు. సో నేను కూడా మీ పిల్లలాగా ఇక్కడ చదువుకుని ఇక్కడ ఈ స్కూల్స్ రీసెంట్గా సీఎం గారు కూడా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఒక మాట అన్నారు. మీరు టీవీస్ చూసి ఉంటారో లేదో తెలియదు. ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళకి పోటీగా పడి మరి క్రిస్టియన్ స్కూల్స్ ఎంతోమంది విద్యావంతులు తయారు చేస్తుంది అని చెప్పి స్వయం ఎడ్యుకేషన్కి బయట వేరే కాలేజెస్ బయట వేరే స్కూల్స్కి వెళ్తే ఇంకా హయ్యర్ శాలరీ వస్తుంది. కానీ వీళ్ళంతా నా పిల్లలు ఈ పేద కుటుంబం నుంచి వచ్చే పిల్లలు అనుకుని చదువు చెప్పడం అనేది అది అందరి వల్ల కాదు. సో ఆ సార్ని కూడా నేను ఇప్పటికీ చాలా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇంకా పోతే తల్లిదండ్రులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ అందరూ పేద లేదా మధ్యతరగతి చెందిన వారమే ఉంటాం మనం. సో మన ఆలోచనలు మనం పేద మధ్యతరగతి చెందిన వారం కావచ్చు, కానీ మన ఆలోచనలు అక్కడితోనే ఆగిపోవద్దు. ఎందుకంటే నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే మీ పిల్లల్ని ఇప్పుడు అందరిలాగానే 10th అయిపోయింది, ఇంటర్ ఎంపీసా సిఈసా ఏదో ఒకటి ఆ ఊర్లో ఏది చదివితే అది తోసేయటం. ఇంటర్ అయిపోయిందా డిగ్రీ డిగ్రీ అయిపోయిందా నెక్స్ట్ ఏదో ఒక ఉద్యోగం 10,000 వస్తే చాలరా బాబు. ఇది విడనాడాలి. మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ని మీరు గుర్తించండి. ఇప్పుడు కొంతమందికి స్పోర్ట్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి కల్చరల్ ఈవెంట్స్ సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ ఇట్లా ఇష్టం ఉంటుంది, కొంతమందికి ప్రైవేట్ జాబ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి గవర్నమెంట్ జాబ్ ఇష్టం ఉంటుంది. మీరు మీ పిల్లల్ని అడగండి మీరు ఏం చేయదలుచుకుంటున్నారు అనేది. ముందుకు వాళ్ళ ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళ టాలెంట్ ప్రకారం మీరు చెప్తే వాళ్ళని ప్రోత్సహించండి. అలా ప్రోత్సహించకుండా అందరు చేసినట్లే మనం చేస్తున్నాం. సో మన ఊర్లో ఎవరో ఒకరు ఏదో ఒక ఉద్యోగం వచ్చింది, చిన్న ఉద్యోగం, ఆయనలాగే నువ్వు చదువుకో, అట్లా మీరు ఫోర్స్ చేయొద్దు. మీ పిల్లలు